హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మన చికెన్ కర్రీ తయారీ విధానం చూసేద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, ఒక ఇలాచీ వేసానండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మగ్గించాలి. నేను చికెన్ ఉప్పు, పసుపు వేసి వాష్ చేసానండి, అందుకే కలర్ అలా ఉంది. పసుపు, ఉప్పు వేసి వాష్ చేయడం వల్ల చికెన్ అనేది బాగా క్లీన్ అవుతుంది. నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. చికెన్ వేసి కలిపాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడిగారండి, చికెన్ కర్రీ పోస్ట్ చేయమని అడిగారండి. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలని ఈరోజు అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసానండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 వేసుకోవాలి. టమాటాలు వేసి ఇప్పుడు టమాటాలు అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా మగ్గాలండి. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం చికెన్ని, టమాటాలని బాగా మగ్గించాలి. మూత పెట్టేసానండి. చికెన్ మగ్గుతూ ఉంటుంది, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మూత తీసానండి. మనకైతే ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. చికెన్ కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా పొడి వేసానండి. వేసి బాగా కలిపి ఆయిల్లో మసాలాలను అయితే మగ్గించాలండి. చికెన్కి బాగా పట్టించాలి. సిమ్లో పెట్టేసానండి. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కూడా చికెన్ని బాగా మగ్గించాలండి. చికెన్ మగ్గిపోయాక చూపిస్తాను. మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే బాగా మగ్గిందండి. ఇలా ఆయిల్లో మనకి మగ్గించడం వల్ల చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే రోటీలోకి కూడా చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయింది, ఆయిల్ సెపరేట్ అయింది కదండి. ఇప్పుడైతే తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. బ్యాచిలర్స్, స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇలా పొంగు వచ్చినప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. కర్రీ అయితే మీకు ఉడికిపోయాక చూపిస్తానండి. మనకి దగ్గరికి వచ్చేయాలి. మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే మూత తీసాను. మనకి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం కర్రీ అయితే ఉడకాలండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇలా దగ్గరికి వస్తే కన్సిస్టెన్సీ మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే గ్రేవీ కూడా వచ్చింది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. మీరు కావాలంటే చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదండి. ఈ చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చిందంటే, నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.